హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో నా వీక్లీ రొటీన్ని షేర్ చేసుకుంటానండి. మనం ప్రతిరోజు చేయడం కుదరని వర్క్స్ అన్నిటినీ నేను వీక్లీ వన్స్ అలా చేసుకుంటూ ఉంటాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్సే నాకు మోటివేషన్, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మంచి బూస్టప్. ఫస్ట్ నా డే స్టార్ట్ అయ్యేదే మెషిన్ వేయడంతో. పొద్దునే మ్యాట్స్ వేసేసానండి. వీక్లీ వన్స్ నేను ఇంట్లో అన్ని మ్యాట్స్ని వాష్ చేసేస్తాను. మాకు ఇక్కడ బయట వాష్ చేయడానికి ప్లేస్ లేదన్నమాట. అందుకనే నేను మెషిన్లో డార్క్ వాష్లో పెట్టేస్తాను. ఇంకా మ్యాట్స్ వాష్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి రిన్స్ చేసేస్తాను. ఆ తర్వాత రెగ్యులర్ లోడ్లో యూస్ చేసుకుంటాను. రిన్స్ అయిపోయిన తర్వాత నార్మల్ బట్టలన్నీ వేసేస్తున్నాను. ఇలాగా పొద్దునే నాకు బట్టల పని అయిపోతుంది. నా వర్క్స్ అన్నీ అయిపోయేసరికి వాషింగ్ మిషన్లో బట్టలన్నీ రెడీగా ఉంటాయి. ఇంకా ఇంట్లో డైనింగ్ టేబుల్ కవర్స్, సోఫా కవర్స్ ఇలాంటివన్నీ వీక్లీ వన్స్ అయితే నేను చేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మా పాప డ్రాయింగ్స్ ఏవైనా డైనింగ్ టేబుల్ మీదే కూర్చొని చేస్తూ ఉంటుంది. సో అందుకని చాలా డస్ట్, చాలా డర్టీగా అయిపోతున్నాయి. నేను ఇక్కడ స్ప్రే చేయడానికి కాలినే యూస్ చేస్తున్నానండి. నేను మిర్రర్స్కి మాత్రం కాలినే యూస్ చేస్తాను. నాకు డైనింగ్ టేబుల్ మీద అలాంటి ప్లాస్టిక్ షీట్స్ కన్నా ఇలాంటి క్లాత్ కవర్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని నేను ఎక్కువ వీటినే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెద్దగా లోడ్ చేయడం నాకు ఇష్టం ఉండదండి. నాకు ఇంపార్టెంట్ అనిపించినవి, హ్యాండీగా ఉన్న మాత్రమే నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాను. దీని మీద నేను పికిల్స్, సాసెస్, కెచప్స్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఎందుకంటే హ్యాండీగా ఉంటాయి, ఇంకా పాపకు కూడా తొందరగా అందుతాయని. నేను అందరిలాగా నేను అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను, నేను అన్నీ ఇంట్లోనే చేసి తినిపిస్తాను అని నేను చెప్పరండి. కానీ మనం పిల్లలకి పెట్టేవి లిమిట్గా ఉండాలి, అది మాత్రమే చూసుకుంటాను. డైనింగ్ టేబుల్ చైర్ కవర్స్ కూడా నేను ఇక్కడ మారుస్తున్నాను. ఈ డైనింగ్ టేబుల్ మాకు మ్యారేజ్లో ఇచ్చినదండి. అప్పటి నుంచి దీన్ని నేను చాలా నీట్గా, చాలా కేర్గా మెయింటైన్ చేస్తున్నాను. ఇలాంటి కవర్స్ వేయడం వల్ల చైర్స్ మీద ఎలాంటి స్టెయిన్స్ ఇలాంటివన్నీ పడకుండా ఉంటాయి. చూడ్డానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగా నా డైనింగ్ టేబుల్ రీసెట్ అయితే అయిపోయింది. ఇంకా లివింగ్ రూమ్లో సోఫాస్ ఉంటాయి కాబట్టి సోఫాని కూడా డస్టింగ్ చేస్తున్నాను. పిల్లో కవర్స్, సోఫా కవర్స్ ఇలాంటివన్నీ నేను 1 వీక్ ఒకసారి తప్పకుండా చేంజ్ చేసేస్తానండి. మనకి తెలియకుండానే సోఫా మీద చాలా జర్మ్స్ ఉంటాయి. వాటిని హాట్ వాటర్తో అలా క్లీన్ చేస్తూ ఉంటాను. కానీ ఈ వీడియోలో ఆ పార్ట్ నేను చూపించలేదండి, అది స్కిప్ అయిపోయింది.
ఇలా వీక్లీ వన్స్ అన్నీ లుక్ చేంజ్ చేస్తూ ఉండడం వల్ల మైండ్ కూడా నాకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. సో ఒక మంచి చేంజ్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంట్లో. ఇంకా టీవీ యూనిట్ దగ్గర కూడా డస్టింగ్ చేస్తున్నాను. మాకు ఇక్కడ కబోర్డ్స్ ఏం లేవండి. ఇది ఓపెన్‌గా ఉంటుంది. సో, అందుకని ఇక్కడ చాలా డస్ట్ పడుతూ ఉంటుంది. 1 వీక్ ఒకసారి ఇలా డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటాను. మా ఇంటికి ఎవరొచ్చినా ఫస్ట్ అనే మాట, "మీ ఇల్లు చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మీ ఇల్లు చాలా నీట్‌గా ఉంటుంది. ఒక పాపను పెట్టుకొని కూడా నువ్వు చాలా క్లీన్‌గా పెట్టుకున్నావు" అని. సో ఆ మాట నాకు చాలా నచ్చుతుంది. నేను ఇలా వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల నాకు పని కూడా తగ్గిపోతుందండి. ప్రతిరోజు నేను జస్ట్ 5 మినిట్స్ అలా డీప్ సోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మా వారి ప్రింటర్. సో దీన్ని కూడా ఒకసారి డస్టింగ్ చేసేస్తున్నాను. ఇంకా ఇలాంటి చిన్న చిన్న వస్తువులు క్లీన్ చేయాలి, డస్టింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నేను బుక్స్ ఎక్కువ చదువుతూ ఉంటానండి. నాకు టైం దొరికినప్పుడల్లా ఏదో ఒక బుక్ చదువుతూనే ఉంటాను. సో అందుకని మా ఇంట్లో బుక్స్ ఎక్కువనే ఉంటాయి. మా సెంటర్ టేబుల్‌లో పైన ఇలా మిర్రర్ ఉంటుందన్నమాట. మిర్రర్‌కి సైడ్స్‌లో గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్‌లో నుంచి ఏదైనా వాటర్ పడినా, లేకుంటే ఏదైనా ఫుడ్ స్పిల్ అయినా అంతా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకని పైన ఇలా మిర్రర్ తీసేసి క్లీన్ చేస్తున్నాను. నేను దీన్ని వైప్స్ క్లీన్ చేస్తున్నానండి. సో వాటితో అయితే మనకి ఈజీగా డస్ట్ మొత్తం వచ్చేస్తుంది. సో డిఫరెన్స్ మీరే చూడొచ్చు ఇంతకుముందుకి దీనికి. లివింగ్ రూమ్లో ఉన్న మిర్రర్స్ని కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. ఈ మిర్రర్ని మా పాప డెకరేట్ చేసింది. సో తను క్లేతో డెకరేట్ చేసిందనమాట. అందుకని నాకు చాలా ఇష్టం ఇదంటే. నాలాగే మా పాపకు కూడా ఆర్ట్స్, డిఐవైస్, క్రాఫ్ట్స్ ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఫ్రిడ్జ్ని కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను. మనం ఫ్రిడ్జ్లో ఇలాంటి హ్యాండిల్స్ దగ్గర చాలా డస్ట్ ఉంటుంది. ఎక్కువగా మనం ఆ హ్యాండిల్స్ పట్టుకొని తీస్తూ క్లోజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ కనిపించకుండానే చాలా డస్ట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా లివింగ్ రూమ్లో మొత్తం పని అయిపోయిందండి. ఇంకా లివింగ్ రూమ్లో వర్క్ మొత్తం అయిపోయింది. అక్కడ రెస్టింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను. బెడ్రూమ్లో పిల్లో కవర్స్, బెడ్ కవర్స్ ఇలాంటివన్నీ నేను 1 వీక్ ఒకసారి చేంజ్ చేస్తాను. మ్యాట్రెస్ ప్రొటెక్టర్ మాత్రం 1 మంత్కి అలా ఒకసారి వాష్ చేస్తానండి. ఇది మొన్ననే వాష్ చేశాను. బెడ్ మీద ఇలాంటి డిజైన్స్ ఉన్న హెడ్స్ని క్లీన్ చేయడం అంటే చాలా పెద్ద పని. ఇలాంటివన్నీ నేను 1 వీక్ ఒకసారి మాత్రమే చేస్తాను. ప్రతిరోజు వీటిని క్లీన్ చేయడం అంటే నాకు కుదరదు. ఇలాంటి డిజైన్స్ ఉన్న వాటి చోట
ప్రతి ఒక్క కార్నర్లో డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. మనం ఎంత డోర్స్ క్లోజ్ చేసి పెట్టినా డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది. సో వాటన్నిటిని మెల్లగా నిదానంగా క్లీన్ చేయాలి కాబట్టి ప్రతిరోజు నాకు కుదరదండి. ఇంకా బెడ్ లెగ్ సైడ్స్ కూడా ఇలా క్లీన్ చేసేస్తున్నాను. బెడ్ మీద మ్యాట్రెస్ ప్రొటెక్టర్ అయితే నేను 1 మంత్కి అలా ఒకసారి వాష్ చేసుకుంటానండి, అంతే. ఇది పెద్దగా డస్ట్ ఏం ఉండదు దీని మీద. బెడ్షీట్స్ వేసిన తర్వాత ఇలా ఎండ్స్లో మనం ఇలా టర్క్ చేసుకుంటే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బెడ్ అనేది మనకి జరగకుండా ఉంటుందన్నమాట. నాకు బెడ్ సెట్ అయిపోతే ఒక సగం పని అయిపోయినట్టు అనమాట. ఇల్లు మొత్తం నాకు చాలా క్లీన్గా ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పుడే. ఇంకా మా బెడ్షీట్స్ కూడా దీని మీద సెట్ చేసేస్తున్నాను. బెడ్రూమ్లో ఉన్న మిర్రర్ని కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నానండి. మాకు బెడ్రూమ్లో పైన ఇలా ఓపెన్ స్పేస్ ఉంటుందన్నమాట. సో దాని మీద మనం ఇలాంటి వస్తువులు ఏంటి పెట్టుకోవచ్చు. సో డోర్స్ లేనందువల్ల దీనికి మనకి ఇలా కర్టన్స్ వేసుకోవడానికి రాడ్స్ అయితే ఇచ్చారు. సో దానికి నేను కర్టన్స్ మీషోలో నుంచి తెప్పించి వేసుకున్నాను. కాకపోతే అవి మొత్తం రాలేదన్నమాట. సో సైడ్ కొద్దిగా స్పేస్ మిగిలిపోతే ఇది నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను. దీని లెంత్ చాలా తక్కువ వచ్చిందండి, కానీ మెటీరియల్ మాత్రం చాలా బాగుంది. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా మీరు. సో పైన మనకి సాఫ్ట్ నెట్ వచ్చి లోపల మనకి సాటిన్ ఉంటుందన్నమాట. సో పైన ఫుల్లీ స్టిచ్డ్. మనకి ఇలా ఓపెన్ కర్టన్స్, ఓపెన్ కబోర్డ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇలాంటి కర్టన్స్ వేసుకోవడం వల్ల లుక్ చాలా బాగుంటుంది. ఇంకా వస్తువులు మనకి బయటకు కనిపించకుండా ఉంటాయి. ఇవి మీకు ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. డస్టింగ్ చేసిన క్లాత్ని నేను ఇక్కడ వాష్ చేసేస్తున్నాను. ఈ క్లాత్ని నేను దేనికి యూజ్ చేయనండి, సో ఓన్లీ ఫర్ డస్టింగ్. నేను కిచెన్లోకి క్లాత్స్ పెద్దగా వాడాను అనమాట, నాకు ఇష్టం ఉండదు. ఇలాంటి వైప్స్ని నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇవే మనకి చాలా హైజీనిక్గా అనిపిస్తుంటాయి నాకు. స్టవ్ మీద, కిచెన్ ప్లాట్ఫామ్ మీద, నెక్స్ట్ మైక్రోవెన్స్ మీద, ఇలా మనకి డోర్స్ హ్యాండిల్స్ వీటన్నిటిని నేను ఈ వైప్స్తోనే క్లీన్ చేసుకుంటున్నాను. మాకు వాటర్ ప్యూరిఫైయర్ డైరెక్ట్ కిచెన్ దగ్గరే, స్టవ్ దగ్గరే ఉంటుందన్నమాట. సో అందుకని మనకి జిడ్డు పట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దాన్ని నేను తప్పకుండా ఇలా క్లీన్ చేస్తూ ఉండాలి, లేకుంటే ఆయిల్ పట్టేస్తుంది. నెక్స్ట్ కిచెన్ ప్లాట్ఫామ్స్ మీద క్లీన్ చేసుకుంటున్నాను. సో మనం రోజు క్లీన్ చేస్తున్న దీని మీదకి డస్ట్ వస్తూనే ఉంటుంది. ఈ వైప్ని కూడా నేను ఇక్కడ వాష్ చేసేస్తున్నానండి.
పని మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బియ్యం నానబెడుతున్నానండి. నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాత వంట చేసుకుంటాను. సో అందుకనే ఇప్పుడు నానబెట్టేస్తున్నాను. మా ఇంట్లో మేము ఉండేది ముగ్గురమే కాబట్టి మాకు బియ్యం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో దీంట్లో పురుగులు ఎక్కువ పడుతూ ఉంటాయి. అవి పట్టకుండా ఉండడానికి నేను ఇక్కడ ఎండుమిరపకాయలను అయితే హాఫ్ కట్ చేసి అలా వేసుకొని ఉన్నాను. ప్రతిరోజు నేను బియ్యం కడిగిన తర్వాత ఫస్ట్ వాటర్ని ప్లాంట్స్కి అయితే ఇచ్చేస్తాను. సో దాంట్లో ఉన్న మంచి పోషకాలన్నీ ప్లాంట్స్కి అందుతూ ఉంటాయి. అవి మంచి ఫర్టిలైజర్గా కూడా పనిచేస్తూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి కడిగేసి ఇప్పుడు వాటర్ వేసేసి సోక్ చేసేస్తాను. నేను బియ్యం నానబెట్టేటప్పుడు దాంట్లోనే ఉప్పు కలిపేస్తానండి. కొంతమంది ఉప్పు కలపరు, ఉప్పు వేయకుండా అన్నం వండుతూ ఉంటారు. సో మేము మోస్ట్లీ ముస్లిమ్స్ ఎలా అంటే ఫస్ట్ మేము దీంట్లో సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుంటూ ఉంటాము. సో పని మొత్తం అయిపోయేసరికి ఇల్లు చాలా క్లీన్గా చాలా నీట్గా అనిపిస్తుంది. నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి. ఇంకా ఇంట్లో వంట కూడా అయిపోయింది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇలా వీక్లీ వన్స్ మనకి టైం పట్టినా మెల్లగా మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్